బాయ్ మమ్మీ. ఇప్పుడే ఇండియా నుండి పార్సల్ అయితే వచ్చింది. సో అమ్మకు కూడా ఇన్ఫార్మ్ చేసేసాను. యాక్చువల్ గా 2 days నుంచి ఈ పార్సల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. సో ఫైనల్ గా ఇప్పుడు ఇండియా నుంచి వచ్చిన పార్సల్ అయితే అన్బాక్స్ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. ఛానల్లో మీరు ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. సో నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 20 kilos అని చెప్పింది మమ్మీ నాకు, కానీ ఇక్కడ చూస్తే మొత్తం ఓవరాల్ గా 28 kilos అయితే ఉంది. ఆల్మోస్ట్ February 2nd అనుకుంటా ఈ పార్సల్ అయితే పంపించింది. సో 10 days లో రీచ్ అయిపోయింది. సో రెడీయా? రెడీ. ఏమున్నాయో మనకి అర్థం కావట్లేదు. సో ఏంటి అది బాక్స్? అమ్మో, ఓహో రివర్స్ లో పెట్టామా బాక్స్? కదా రివర్స్ లో ఓపెన్ చేసాము. ఏకంగా డబ్బా డబ్బా పెట్టేసింది మమ్మీ. ఓకే అమ్మో, ఓకే చెక్కలు అవి బ్రేక్ అవ్వకుండా ఉండడానికి ఇలా డబ్బాలో పెట్టి పంపించినట్టుంది. పూతరేకులు ఓపెన్ చేద్దామా? చెక్కలు ఓపెన్ చేద్దామా ఇప్పుడు? మమ్మీ ప్లీజ్ మళ్ళీ డబ్బా వెనక్కి తీసుకురమ్మని మాత్రం అడగద్దు ప్లీజ్. ఓకే పూతరేకులు, అది పూతరేకులు సేమేనా? సేమే. లాస్ట్ టైం కూడా పూతరేకులు తెప్పించాం కదా, సో అప్పుడు కూడా సేమ్ భగవాన్ పూతరేకులు అయితే తెప్పించాను. సో ఓపెన్ చెక్కలు తినాల్సిందే. ముందు పార్సల్ ఓపెన్ చేస్తుంటే దాన్ని తినేదాకా ఊరికే ఉండవు కదా. నేను ఇస్తాను, లేట్ అయిపోతుందమ్మా. అట్టగా నేను ఇస్తాను. బుడ్డు బుడ్డు మాట వినదు. చెక్కలు అయినా కానీ ఇరిగిపోయాయి మళ్ళీ. నాకు ఇష్టం లేదు. నో మోనిష్ కి చెక్కలు ఇష్టం ఉండవు. సౌండ్ కరువు పరుగు కావాలి. పూతరేకులు ఓపెన్ చేయనా? స్వీట్స్ తిన్నామా? పూతరేకులు సరే ఒకటి తినేసి అప్పుడే. సో మేమేమో హాట్ తింటాము, నాకు గుడ్డుకి. మోనిష్ ఏమో స్వీట్. పూతరేకులు దుస్తలికి కూడా బాగా ఇష్టం పూతరేకులు. అసలు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మనకి ఇలా స్పెషల్ ప్యాకింగ్ అయితే చేస్తారు. మనం చేసే ప్యాకింగ్ ఏంటంటే మధ్యలో బ్రేక్ అయిపోతాయి. అసలు ఈ ప్యాకింగ్ ఇంత నీట్ గా వచ్చేది కాదు మనకి. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మొత్తము అంటే పగిలిపోతాయి అనమాట. సో ఇలా స్ట్రాంగ్ ప్యాకింగ్ అయితే చేస్తారు. 28 kilos కి మాకు పర్ కేజీ వచ్చేసి 800 rupees అయితే ఛార్జ్ చేశారు. అండ్ మళ్ళీ ఈ ప్యాకింగ్ కి ఎక్స్ట్రా కాస్ట్ కూడా ఉంటుంది అనుకుంటాను, అది నాకు ఐడియా లేదు. కానీ ఎప్పుడు అమ్మ వాళ్ళు పంపించే వాళ్ళతోనే ఇప్పుడు కూడా పంపించారు. ఈ ప్యాకింగ్ చూడండి చాలా చాలా నీట్ గా ఉన్నాయి. ఇలా ప్యాక్ చేసుకోవచ్చు అంటే మనమే ఈ కవర్స్ అండ్ ఇలాంటివి మిషన్ అవి తెచ్చుకొని ఇంట్లో కూడా ప్యాక్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ప్యాక్ చేస్తే మనకి సేఫ్ గా రీచ్ అయిపోతాయి. బట్టలు కంటే కచ్చమంగ వచ్చిందా నీకు? ఈ కచ్చమంగ చాక్లెట్స్ ఉన్నాయి కదా, అది ఫేవరెట్ అన్నమాట బుడ్డమ్మకి. తీద్దాం వన్ బై వన్ తీద్దాం, ఓకేనా? ఆహా, ఎండుమిర్చి కూడా పంపించింది. అండ్ అనూస్ హెన్నా బ్లాక్ ఎక్స్పర్ట్. అనూస్ హెన్నా అన్ని పప్పలే తినేటివే, స్వీట్స్ హాట్ అంతా అవే ఉన్నాయి. గులాబ్ జామ్, ఇది మనం రివర్స్ లో ఓపెన్ చేసాం కదా. బూస్ట్ మోనిష్ కి ఆల్మండ్ హౌస్ నుంచి డైమండ్ పూతరేకులు. ఇంకా పూతరేకులు ఎన్ని ప్యాకెట్స్? 2 చికెన్ మసాలా, 3 ప్యాకెట్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్, ఇవి స్వీట్స్ అనుకుంటా. అన్ని పప్పలే. ఇది వచ్చేసి పుల్లారెడ్డి నిమ్మకాయ పచ్చడి. ఎస్. ఇది ఆల్మండ్ హౌస్ డైమండ్స్ రెండా? లడ్డు, ఆరెంజ్ లడ్డు మేబీ, ఐ డోంట్ నో. ఓపెన్ చేద్దాం. బట్ దీని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్యాక్డ్ అండ్ 2nd అండ్ బెస్ట్ బిఫోర్ 17th ఉందన్నమాట. 17th లోపు మనము ఈ స్వీట్స్ వేసి తినాలి. సో ఎల్లిగానే రీచ్ అయిపోయింది, తినొచ్చు. బట్ ఓపెన్ చేసి చూసి తిందాం, ఓకేనా? ఎల్లిగానే రీచ్ అయిపోయింది. అరిసెలు ఓపెన్ చేద్దాం. ప్యాకింగ్ చూడండి ఎంత బాగా చేసుకొని వచ్చారో.
ఎవరు కావాలి అరిసెలు అమ్మో ఫుల్ స్వీట్స్ తినేస్తావు నాన్న ఈరోజు. పూతరేకులు అగైన్ హౌ మెనీ రా? 4 ప్యాకెట్స్. బాక్స్ నిండా పూతరేకులే ఉన్నాయి. 4 ప్యాకెట్స్. మళ్ళీ ఆల్మండ్ హౌస్ స్వీట్స్. ఓవరాల్ గా ఆల్మండ్ హౌస్ స్వీట్స్ వచ్చేసి 3 బాక్స్లు వచ్చాయి నాన్న ఆల్మండ్ హౌస్ నుంచి. ఓకే 3 వచ్చాయి, 3 ప్యాక్స్. అది ఓపెన్ చేద్దాం. ఏ ఇవి సగ్గు బియ్యం, సన్న సగ్గు బియ్యం. మళ్ళీ చెప్పి ఉంది. ఇవి డ్రెస్సెస్ అనుకుంటాను. సో ఈ డ్రెస్సెస్ అయితే ఇప్పుడు ఓపెన్ చేయండి. మళ్ళీ పూతరేకులు. ఓ మై గాడ్ పూతరేకులు. షాప్ పెట్టుకుందాం పూతరేకులు. మళ్ళీ ఆల్మండ్ హౌస్ బ్రూ ప్యాకెట్. ఖచ్చితంగా బ్రూ ప్యాకెట్స్. నేను చెప్పినా చెప్పకుండా అమ్మ మాత్రము వేస్తుంది. ఆగవే పూతరేకులు హడావుడి. హౌస్ బుజ్జితల్లి ఏంటివి ఇవి? డోనట్స్. ఆహా ఇవిరా డ్రై డోనట్స్. మురుకులు 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 మురుకులు. హై మళ్ళీ చెప్పి అరిసెలు. చింతపండు అనుకుంటాను. ఇదిగోండి బ్రూ ప్యాకెట్స్ చూడండి. ఇలా ఒక పెద్ద ప్యాకెట్ వచ్చింది. మళ్ళీ ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా పంపిస్తుంది. చికెన్ మసాలా. చికెన్ మసాలా బ్రూ ప్యాకెట్స్. బ్రూ ప్యాకెట్స్. బ్రూ ఇక్కడ ఇండియన్ స్టోర్ లో ఎప్పుడైనా దొరుకుతుంది. దొరికిన ప్రసారి నేను తెచ్చేసుకుంటాను. తర్వాత ఇంకా ఇక్కడ నెస్కేఫే యూజ్ చేస్తాను. కానీ నాకు బ్రూ బాగా ఫేవరెట్ అనమాట. ప్రతిసారి పార్సల్లో పంపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇది 3rd టైం అనుకుంటా మేము ఇండియా నుండి పార్సల్ తెప్పివ్వడం. ఇండియా ఒక ట్రిప్ వెళ్ళేసి వస్తాము. తర్వాత 6 months కి మళ్ళీ పప్పలు పచ్చళ్ళు అవన్నీ పంపిస్తుంది. ఇవి ఆల్మోస్ట్ అన్ని తినేటివే. చూసారు కదా బట్టలు ఒకే ఒక ప్యాక్ వచ్చింది అంతే. మిగతా అవన్నీ పప్పలే. కారపూస ఇవి కూడా ఆల్మండ్ హౌస్. ఈ వైట్ ప్యాకెట్స్ లో ఉన్నాయండి. మళ్ళీ ఓపెన్ చేయాలి. ఓకేనా? ఓ మై గాడ్ గోంగూర పచ్చడి నా ఫేవరెట్ అన్నమాట. పుల్లారెడ్డి గోంగూర పచ్చడి. పికిల్. మోనిష్ పికిల్ ఎటువైపు? అమ్మో మళ్ళీ గులాబ్ జామ్. అప్పడాలు కూడా వేసింది రా అమ్మమ్మ. అప్పడాలు ఇదిగో నాన్న. ఏంటిది? డ్రై ఫ్రూట్స్. ఏంటిది స్మాల్ గా ఉంది? ఏంట్రా రాళ్ళు లాగా ఉన్నాయి? ఏమో ఇదేంటిది? ఇది కూడా ఏమో. అవి థ్రెడ్స్ బ్యాంగిల్స్ కోసము. థ్రెడ్స్. ఇవి థ్రెడ్స్. కొన్ని కలర్స్ ఇక్కడ. ఐ థింక్ పచ్చడి. మామిడికాయ పచ్చడి. కారాలు. అది కారాలు. ఇది కూడా పచ్చడి. పచ్చళ్ళు 3 అనుకుంటాను. మ్యాంగో, పుల్లారెడ్డి నుండి తెచ్చిన. అవునా? పౌడర్ ఉంది. యాక్చువల్గా ఈసారి మామూలుగా ఈ వైట్ ప్యాక్ మీద అన్ని నేమ్స్ రాసి పెట్టేది అమ్మ. ఈసారి టైం లేదనుకుంటాను. అన్ని ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే కానీ అర్థం కాదు లోపల ఏముందో. అయిపోయింది. 28 kilos మొత్తం ఓపెన్ చేసేసాము. రాగి పిండి. సో మమ్మీ అయితే ఇలా ప్యాక్ చేసి రెడీగా పెట్టుకుంటుంది. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇలా స్ట్రాంగ్ ప్యాకేజ్ అయితే చేసి మళ్ళీ మనకి బాక్స్ లో పెట్టడం వల్ల ఎక్కడ బ్రేకేజ్ అవ్వలేదు. అండ్ ఒక్క పికిల్ కానీ ఒక్క ప్యాకేజ్ కానీ బ్రేక్ అయితే అవ్వలేదు. ఇంకా ఆ చెక్కలు కొంచెం పగులుతాయేమో అని ఒక బాక్స్ లో అయితే పెట్టింది. రిమైనింగ్ అన్ని సేఫ్ గా వచ్చాయి. కజ్జికాయలు. బాలేదు. లోపల పౌడర్ ఉంటుంది. స్వీట్ బాగుంటుంది. చాలా రోజులైంది కజ్జికాయ తిని. సున్నుండలు అంటే సున్నుండల మినపుండలా హెల్దీగా ఉండాలని చేస్తాం కదా అవి. పసుపు. అగైన్ కజ్జికాయలు. ఏంటి ఈసారి కజ్జికాయలు భలే పంపించేసింది అమ్మమ్మ. ఇది కూడా అరిసెలు. ఓకే ఇవి పొడులు. ఇది కరివేపాకు పొడి. అండ్ ఇంకొకటి మునగాకు కరివేపాకు పొడి. ఇంకొకటి ధనియా పొడులు.
ఇది మ్యాంగో పిక్కల్ మ్యాంగో మ్యాంగోనా మ్యాంగో పిక్కల్ మ్యాంగోనా మ్యాంగోనండి కనిపిస్తుంది కదా మ్యాంగో నెయ్యి అమ్మా నెయ్యి వద్దంటే పంపించింది మళ్ళీ ఇంకోటి నెయ్యి కూడా పంపించింది అమ్మ. యాక్చువల్గా నెయ్యి లిక్విడ్ కదా కొంచెం సేఫ్గా వస్తుందా రాదని ఒకటి, అండ్ అసలు అలో చేస్తారా లేదా అని కొంచెం భయం ఉన్నది. బట్ లాస్ట్ టైం కూడా పంపించింది నెయ్యి, అండ్ ఈసారి కూడా నెయ్యి పంపించింది. ఫ్రిడ్జ్లో పెట్టేది అంటే మనము పార్సల్ చేసే ముందు ఫ్రిడ్జ్లో పెడితే బాగా డీప్ ఫ్రిడ్జ్లో బాగా గట్టిగా అయిపోతుంది. సో అది ఇట్లా కవర్లో అసలు లీకేజ్ కూడా అవ్వలేదు నెయ్యి అయితే. అసలు నెయ్యి వద్దని చెప్పాము, ఈసారి మళ్ళీ పంపించింది నెయ్యి. నాకు నెయ్యి అంటే ఫస్ట్ వేడి వేడి అన్నము కొంచెం ఊరగాయ నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్ద నెయ్యితో తింటే నాకు తిన్నట్లుగా ఉంటుంది. సో లాస్ట్ టైం తెచ్చుకుని అయిపోయింది, అందుకని మళ్ళీ పంపించింది. ఇవి ఇంట్లో చేసిన కారపూస, నువ్వుండలు, సెసమీ సీడ్స్ బాల్స్ నాన్న, సెసమీ సీడ్స్ తో తయారు చేసిన ఇవి. మనము పీనట్ చిక్కీ తింటాం కదా, ఉండలు కూడా పంపించింది. ఎక్కడ దొరికాయో మరి. కారపూస అమ్మా ఫుల్ ఇంకా బిజీ నోట్కి. మోనిష్కి స్వీట్ కావాలి. డైమండ్స్ అనిపిస్తుంది. ఆల్మండ్ హౌస్ నుంచి అయితే ప్రతిసారి స్వీట్ అండ్ హాట్ కూడా తెప్పించుకుంటాము. సో ఇప్పుడు కూడా మోనిష్ కి ఆల్మండ్ హౌస్ లో ఉండే ఆ డైమండ్ స్వీట్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట. ఇప్పుడు మొత్తం ఎన్ని బాక్స్ లో వచ్చాయి స్వీట్స్? 5. చిక్కీలు. సో చిక్కీలు, పీనట్స్ చిక్కీలు ఆల్మండ్ హౌస్ లో ఇలా చిన్న చిన్న ప్యాక్స్ అయితే చేస్తారనమాట. ఇది 1/2 kg బాక్స్ అంతేనా? ఇది 1/2 kg బాక్స్ ఏనా? ఎస్, ఇది 1/2 kg బాక్స్. ఇక్కడ ప్యాక్ డేట్ కూడా ఉంది. సో ఇక్కడ సెకండ్ వీళ్ళు పర్చేజ్ చేశారు, అంటే పార్సల్ మనము వేయాలనుకున్న రోజే ఈ స్వీట్స్ అవి కూడా పర్చేజ్ చేశారనమాట. సో 17th వరకు అయితే మనకి డేట్ ఉంది. ఇవేంటివి? మ్యాంగో బైట్ స్వీట్స్. స్వీట్స్ ఇవి కూడా ఇలా ఉంటాయి. రోజ్ బైట్స్ అంట, అది మ్యాంగో బైట్. ఓకే, స్మాల్ బైట్స్ లాగా ఇచ్చాడు. క్యాష్యూ బైట్స్. అవునా? స్వీట్స్ ఏనా ఇవి? డిఫరెంట్ గా ఉన్నాయి. మోనిష్ ప్యాకెట్ రాలేదు ఇంకా. ఇది కూడా చిక్కీలే. ఇవి కూడా చిక్కీలే. పచ్చళ్ళు అయితే కొన్ని వచ్చాయి, అన్ని తినేటివే. స్వీట్స్ అండ్ హాట్ అన్ని అవే వచ్చాయి. కొన్ని అయితే ఇంట్లో చేసింది అమ్మ, అండ్ కొన్ని బయట ఇది ఆల్మండ్ హౌస్ లో అలా తెప్పించింది. అండ్ ఇంతే కదా. ఇవి ఎన్ని తెప్పించింది మొత్తం ఒకసారి కౌంట్ చేయ మోనిష్. 2 3 4 5 6 7 8 9 10 11. ఇదిగో 12 ఓపెన్ చేసాం కదా. 12 ప్యాకెట్స్ 12 పూతరేకులు తెప్పించాము. షాప్ ఏమైనా పెట్టుకుంటున్నాము అనుకోకండి. సో ఇవేంటంటే యూకే నుండి మా అన్నయ్య కూడా వస్తున్నాడు. సో అన్నయ్య కూడా ఇచ్చి పంపించాలని చెప్పేసి తెప్పించాము. అండ్ ఆఫీస్ లో మా హస్బెండ్ ఫ్రెండ్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ పూతరేకులు అయితే తెప్పించాము. నుంచి వచ్చిన అమ్మ ప్రేమ ఒక 28 కిలోస్. టచ్ అయినా మరి మా మమ్మీ పంపింది, ప్రేమతో పంపింది. సో 28 కిలోస్ అన్ని ఇవే అన్నమాట ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ మామూలుగా ఇండియా వెళ్తాము. సో మధ్యలో ఇంకా ఒక 6 months కి అమ్మ ఇలా ప్యాకేజ్ అయితే పంపిస్తుంది తినడానికి. సో అదనమాట ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe.